చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, పుల్కలోకి అన్నిటికీ బాగుంటుందండి. హాయ్, అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిన్లా. ఈరోజు నేను చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నానండి. 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉందండి. ఒక 2 సార్లు కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ కోసం వాటర్ పెట్టిన మనము వాటర్లో ఉడికించుకున్న తర్వాత కర్రీ ఎలా చేయాలన్నది చూపిస్తానండి. ఇప్పుడు ఇలా వాటర్ మరిగినాయండి. చిక్కుడుగాయ వేసేసి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాతనే మనం కర్రీ స్టార్ట్. ఇలా ఉడికించేస్తాను. కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెమే, మళ్ళీ మనం కర్రీలో చూసుకోవాలి సాల్ట్. అండి ఒక 10 నిమిషాలు పడుతుంది ఇది ఉడకడానికి. హలో అండి, చిక్కుడుగాయ ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఇలాంటి జల్లి దాంట్లో వేసేసుకోవాలండి మనం. ఇలా వేసేసుకొని హలో అండి, ఇప్పుడు అదే కడాయిలో చిక్కుడుగాయ కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త వేడిగా వేస్తాము. ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. 1/2 స్పూన్ ఆవాలు, టీ స్పూన్ తోటండి ఇవన్నీ కొలతలు. 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ. ఇంగువ అయితే చాలా మంచిదండి. ఎందుకు, మీకు నచ్చితే మాత్రం వేసుకోవచ్చు. కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది అండి, అందుకే అలా ఉన్నది. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాయి పెద్దవి. చిటికెడు సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయ వేగడానికి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చి అండి ఇలా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు కాడలతో సహా వేస్తున్నానండి. చాలా మంచిది హెల్త్కు. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. నేను మాత్రం కాడలు వేస్తాను. చివరి కాడలు కట్ చేసి కొంచెం లేత ఉంటాయి కదండి, అవి వేస్తాను. ఎందుకంటే కాడలని మనకు చాలా మంచి విటమిన్ ఉంటుంది, విటమిన్స్ అవి వేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది కాస్త వేగనిద్దామండి. ఒక 2 మినిట్స్ అయితే వేగుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే చిక్కుడుకాయ వేస్తున్నాను. వాటర్ ఒడిచిపోయినాయండి. ఈ చిక్కుడుకాయ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకోవాలి. హలో అండి, ఇప్పుడు చిక్కుడుకాయ కొంచెం ఫ్రై అయిందండి. పచ్చి వాసన పోయినాక వేద్దామన్నా కదా ఉప్పు కారం, ఇలా అయిందండి. ఇప్పుడు మనం ఉప్పు కారం వేయాలా. ఒక టేబుల్ స్పూన్ కారం అండి, కొంచెం తక్కువ వేస్తున్నా. టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ. టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ నువ్వుల పొడి, వేయించి పట్టిన నువ్వుల పొడి. చిక్కుడుకాయలు మనం ఖచ్చితంగా వేస్తే చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయ, వంకాయ, గోరు చిక్కుడు, బీన్స్ ఇటువంటి వంటలల్లో మనము నువ్వుల పొడి వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా చాలా మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. మీకు ఒకవేళ నువ్వుల నచ్చిన వాళ్ళైతే వేసుకుంటే బాగుంటుందండి. మనము కర్రీ కూడా అన్నంలో కలుపుకుంటే కొంచెం సూప్ లాగా ఉంటుంది. గ్రేవీ సూప్ అయితే కాదండి, ఫ్రై సూప్ లాగానే. ఇలా అన్ని వేసినాం కదా, ప్రతిదీ ఉప్పు కారము నువ్వుల పొడి ధనియాల పొడి అన్నీ వేసినాం కదా. ఇప్పుడు ఇందులో ఇంకా ఏం వేసేది లేదండి. దీన్ని సిమ్ములోనే ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, లేకుంటే అడగంటుంది. దీంట్లో టమాటా కానీ వాటర్ కానీ నేను ఏమి వేయట్లేదండి. మీకు ఇష్టం ఉంటే మీరు టమాటా కూడా వేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం మామూలుగా ఇట్లనే చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం సేపు ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. దీన్ని ఉడకనిద్దాం. మసాలాలన్నీ ఉప్పు కారం ఈ కర్రీకి పట్టాలి. ఇది చాలా మంచిదండి హెల్త్కు. మనము ఈ సీజన్లో మనకు ఏ సీజన్లో ఏ కూరగాయ దొరికితే అది తీసుకొచ్చుకొని
తిన్నామనుకోండి చాలా చాలా మంచిది. ప్రతి కర్రీ గాని, ప్రతి ఆకుకూర, కూరగాయలు చాలా మంచిదండి. ఓకే. మరి ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు. ఇలా అండి. సిమ్ముల్ని ఉడికించుకోవాలి మనం. ఒక 10 నిమిషాలు టైం పడతది. హలో అండి. గుమగుమలాడే చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా చూడండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చిందనుకుంటా. చాలా బావుంటదండి. ఈ చిక్కుడుగాయ అన్నంలోకి, చపాతీలోకి, దోసలోకి, పుల్కలోకి అన్నిటికి బావుంటదండి. చాలా చాలా బావుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరొక వంటతోటి రేపు మీ ముందుకొస్తాను. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నానండి.